ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మొదట బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని, కుటుంబీకుల్ని, నాన్నవారిని అందరినీ తీసేస్తాడు. అందరినీ తీసేసిన రోజునే మనం ఏమవుతామంటే ఏకాకులుగా, ఒంటరిగా అయిపోతాం. అంటే మొత్తం నడికి తీసుకెళ్ళిపోయాడు దావీదుని. అక్కడి నుంచి దేవుడు నేరుగా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. నేరుగా తీసుకొచ్చాడు దేవుడు. ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందండి దావీదు మీద దేవుడికి. దావీదు తన జీవితంలో రాజు అవుతాం అన్నాక మొట్టమొదటి ఎవరికి రాజు అయ్యాడో తెలుసండి? 400 మందికి రాజు అయ్యాడంట. ఈ 400 మంది ఎవరనుకున్నారో? దావీదు సైన్యం. ఈ సైన్యం ఎవరనుకున్నారో? సగం మంది ఊళ్ళో అప్పు లేకొడేసి తిరిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఊళ్ళో అప్పు లేకొడేసి అలాగా ఊళ్ళో జనాలకు కనబడకూడదు మొహం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కొండలకు పోయారంట. అక్కడ దావీదు కనబడితే దావీదు మీతో పాటు మేము ఉంటామని దావీదుకి తోడయ్యారట. ఇంట్లో సమాధానం లేక, ఇంట్లో గొడవలో ఈ బాధలతో వచ్చేసి హిమాలయాలకు పోతానంటారు చూడండి, అలాంటి వాళ్ళందరూ ఇల్లు వదిలేసి హిమాలయాలకు పోయారట. అంటే కొండలకు వెళ్ళిపోయారు. అక్కడ దావీదుకి తగిలేరు. వాళ్ళలో కొంతమంది అసమాధానం, మనసులో శాంతి లేని వాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ ఎవరంటే దావీదు ఆర్మీ. వీళ్ళందరూ ఎవరండి? దావీదు ఆర్మీ. దావీదు వీళ్ళందరికీ రాజు అనమాట. ఫస్ట్ రాజు దేనికేడంటే 400 మంది అప్పులకి అండి. 400 మందిలో అందులో కొంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి. అవునండి, అసలు ఏ విధంగానూ సహాయపడిన వ్యక్తులకి దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడట. అసలు తన జీవితంలో ఏడు తండ్రి నన్ను రాజు అంటే వీళ్ళక రాజుని, ఈ అప్పులో అందరికీ నన్ను రాజు ఏం చేసావా, వీళ్ళ అప్పులు నేను కట్టాలి ఇప్పుడు అని అనుకొని ఉండొచ్చు. దేవుడు కొన్ని వ్యక్తులను పరిచయం చేశాడు, కొన్ని పాఠాల్లోంచి నడిపించాడు, కొన్ని కొండలంట తీసుకెళ్ళాడు, కొన్నిసార్లు చెప్పులు లేకుండా తీసుకెళ్ళాడు, కొన్నిసార్లు ఆహారం లేకుండా దావీదు జీవితం ఎండిపోయినప్పుడు ఏమైందని అంటే ఒకళ్ళ దగ్గరికి పంపించి అంటే మాకు కొద్దిగా ఆహారం పంపిస్తారా అని అడిగేలాగా కూడా చేసేసాడు. నిజరండి, దేవుడిని ఒక వ్యక్తి పట్టుకున్నాక, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాక ఆ వ్యక్తి జీవితం చాలామంది అనుకుంటాం వీళ్ళకెట్టండి ఇంక తిరిగిలేదండి, 3 అంతస్తులు వేస్తారండి అనుకోవచ్చు. ఉన్న పాక కూడా ఒడగొడేస్తాడు దేవుడు. అంటే ఉన్న పాకను కూడా తీసేస్తాడు. తీసేసి మనల్ని ఒక నడి రోడ్డు మీద నిలబెట్టి అప్పుడు దేవుడు నేల నుంచి నేరుగా తీసుకెళ్తాడండి. హల్లెలూయా. ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు అన్నాడు. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లే ముందు దేవుడు ఏం చేశాడంటే అందరినీ అన్నిటినీ దూరం చేసేసి ఏకాకిగా ఒంటరిగా నిలబెట్టి అప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన కుర్చీలో కూర్చోబెట్టాడట. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే మీరు కష్టంలో వెళ్తున్నా, బాధలో వెళ్తున్నా, మీరు ప్రార్థన చేసే కొలది మీ ఇరుకు ఇంకా ఎక్కువైపోతున్నా దేవుడు అంటున్నాడు నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, అదే మార్గంలో ముందుకు నడు. నాశనానికి పోయే మార్గం ఎప్పుడు ఎలా ఉంటుందంట? విశాలంగా ఉంటుందంటండి. ఏంటి గొప్ప స్థితి కంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుందట? ఇరుగ్గా ఉంటుంది అన్నాడు. అది ప్రారంభం ఇరుగ్గానే ఉంటుంది, కానీ నువ్వు దాంట్లోకి వెళ్ళే కొలది ఏమవుద్దంటే విశాలత మార్గాన్ని నీకు చూపిస్తుంది అన్నాడు. నాశనానికి పోయే మార్గం ఎప్పుడు ఎలా ఉంటుందంటే విశాలంగా హ్యాపీగా ఉంటుందట. రండి 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 అంటాడు. అండ్ చివరికి వెళ్ళేటప్పటికి ఏముండదంట? చెప్పండి, ఏముండదు? పరలోక రాజ్యం ఉండదని.